హలో ఫ్రెండ్స్ మనకు గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలు నుంచి ఆరోగ్య మిత్ర పోస్టులు అనేవి రిలీజ్ అయ్యాయి. సో ఇక్కడ చూడొచ్చు మనము హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అండ్ కర్నూలు. ఓకే, దీంట్లో మనకి 7 పోస్టులు అనేవి రిలీజ్ అయ్యాయి. ఆరోగ్య మిత్ర పోస్టులు క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీఎస్సీ నర్సింగ్ లేదా ఎంఎస్సీ నర్సింగ్ లేదా బీ ఫార్మసీ లేదా డి ఫార్మసీ లేదా బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉండాలి. సో ఇందులో ఏ కోర్స్ చేసినా పర్వాలేదు. అదేవిధంగా మంచి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి ఇచ్చాడు. మీకు తెలుగు ఇంగ్లీష్ రాయడం చదవడం మాట్లాడడం వచ్చి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. బేసిక్ అండర్స్టాండింగ్ మెడికల్ సంబంధించి కొంచెం ఐడియా ఉండాలని చెప్పేసి ఇచ్చారు. సో ఇక జీతం చూసినట్లయితే మనకు 12,000 రూపాయల జీతం అని ఇస్తున్నారండి. 12,000 రూపాయల జీతం అని చెప్పేసి ప్రకటించారు. సో ఇక్కడ చూడొచ్చు మనము హెన్స్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ద అబౌవ్ సెట్ పోస్ట్ ఫ్రమ్ దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ క్రాస్డ్ ద ఏజ్ ఆఫ్ 42. సో 42 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 42 దాటిన వాళ్ళు ఎగ్జంప్షన్ ప్రకారం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ 5 సంవత్సరాలు ఇచ్చారు. అదేవిధంగా 3 సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మెన్కి కేటాయించడం జరిగింది. ఉమెన్కి 10 సంవత్సరాలు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 52 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను బట్టి ఏజ్ని బట్టి మీ క్యాస్ట్ను బట్టి. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 2/6/2021 నాటికి కట్ ఆఫ్ పెట్టారు. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. ఇక మీ వర్క్ ఏం చేయాలి ఆరోగ్య మిత్ర అంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ ఫర్ బెనిఫిషియరీ అట్ నెట్వర్క్ హాస్పిటల్, కోఆర్డినేటింగ్ విత్ పేషెంట్స్ ఇన్ ఎ ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్ మేనర్, టు బి ఇన్ apron during duty hours and strictly adhere to duty timings, maintain patience and empathy while dealing with patients, always keep the CUG closed user group switched on round the clock and should attend to all the incoming calls politely. Any irregularity or inadequacy noticed should be brought to the notice of their support superiors. సో మెయింటైన్ హెల్ప్ డెస్క్ అట్ రిసెప్షన్ ద హాస్పిటల్. సో ఇదండి. అదేవిధంగా మీకు ఫెసిలిటేషన్ అండ్ కౌన్సిలింగ్, ఐడెంటిఫికేషన్ అండ్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్. సో మీ డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఎవరైతే మీ ఆరోగ్యశ్రీకి వస్తారో మీ దగ్గరికి వస్తారో వాళ్ళందరివి అంటే పేషెంట్స్కి సంబంధించి హెల్త్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు, వాళ్ళకి సంబంధించిన ఐడి ప్రూఫ్, రెఫరల్ కార్డు ఉంటే రెఫరల్ కార్డు ఇవన్నీ చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళ పేర్లు మీరు నవశకం పోర్టల్లో లేనట్లయితే మీరు ఎంటర్ చేసేయాలి. తర్వాత ఆరోగ్యశ్రీ పోర్టల్లో కూడా రిజిస్టర్ చేసేయాలి. ఆ తర్వాత మీరు పేషెంట్ని స్టార్ట్ చేయాలి ట్రీట్మెంట్ అనేది. నెక్స్ట్ ఫెసిలిటేటింగ్ ద పేషెంట్ టు మెడ్కో ఫర్ బేసిక్ డయాగ్నోసిస్. సో డయాగ్నోసిస్ ఏమో అవసరమైతే మీ టెస్ట్ అనేవి అవసరమైతే సో అక్కడ మెడ్కోని కలసాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో చాలా ఉంది దీనికి సంబంధించినది, మీరు ఒక్కసారి చూసుకోండి. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇక దీనికి సంబంధించిన అప్లికేషన్ కూడా మీకు కింద లింక్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో అమౌంట్ వచ్చేసి 300 రూపాయలు డీడీ తీసి పంపించాలి. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఈ పేరుతో మనకి ఎనీ నేషనల్ ఎయిడ్ బ్యాంక్లో డీడీ తీయాల్సి ఉంటుంది. సో ద ఫిల్డ్ అప్లికేషన్ అలాంగ్ విత్ ఆల్ ఇట్స్ ఎన్క్లోజర్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద టేబుల్ అబౌవ్. The candidates in person shall submit directly at office of the District Medical and Health Office, Kurnool, before the last date of 7/6/2021. సో 7/6/2021 లోపల మీరు డైరెక్ట్గా లేదా పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది కర్నూలు డిఎంహెచ్ఓ ఆఫీస్కి. సో అప్లికేషన్స్ త్రూ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్, కొరియర్, మెయిల్ ఆర్ ఎనీ అదర్ వేస్ అండ్ మీన్స్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్. అప్లికేషన్ షల్ బి సూపర్స్క్రైబ్డ్ విత్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, అదర్వైజ్ ద అప్లికేషన్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది పైన కవర్ పైన రాసి పెట్టాల్సి ఉంటుంది. సో ఆరోగ్య మిత్రాన్ని రాసి పెట్టేయండి. ఇక సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ టు బి ఎన్క్లోజ్డ్ విత్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్. సో మీరు ఫిల్ చేసిన అప్లికేషన్తో పాటు ఏమేమి జత చేయాలి ఇక్కడ చూడొచ్చు. సో ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ విత్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫిక్స్డ్. సో ఒక ఫోటో కనిపించిన అప్లికేషన్ కలిసి ఉండాలి. అదేవిధంగా 10th మార్క్ లిస్టు, ఇక మీ క్వాలిఫికేషన్ సంబంధించిన పూర్తి సర్టిఫికేట్లు ఉండాలి, ప్రొవిజనల్ సర్టిఫికేట్లు ఉండాలి, అదేవిధంగా ఫుడ్ కౌన్సిల్ సంబంధించిన సర్టిఫికేట్లు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, 4th నుంచి 10th వరకు స్టడీస్ ఉండాలి, హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ ఉండాలి. ఇక ఇంతకుముందు ఎక్కడైనా జాబ్ చేసి ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి.
అటెస్టెడ్ కాపీ ఆఫ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా 300 రూపాయల డీడీ ఫామ్ వచ్చేసి ఉంటుంది కదా, అది ఒకటి ఒరిజినల్ పంపించేసి మీరు ఒకటి జిరాక్స్ కాపీ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ డీడీ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కర్నూలు ఈ పేరుతో డీడీ తీయాల్సి ఉంటుంది. డీడీ తీసిన ఫాము, అప్లికేషను, మీ సర్టిఫికేట్లన్నీ కూడా పంపించాల్సి ఉంది. ఇక నెక్స్ట్, ఇఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ నాట్ ఎన్క్లోజ్ ద క్యాండిడేట్స్ విల్ బీ ట్రీటెడ్ అండర్ ఓపెన్ కేటగిరీ. సో ఎవరైనా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ లేక క్యాస్ట్ సర్టిఫికేట్ చేయని వాళ్ళు దీనికి సబ్మిట్ చేయని వాళ్ళు కానీ లేదా ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించిన సర్టిఫికేట్లు పెట్టకపోతే మిమ్మల్ని ఓపెన్ కేటగిరీగా కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. ఇఫ్ ద స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ ఎన్క్లోజ్డ్ ద క్యాండిడేట్స్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ నాన్ లోకల్. మీరు ఒకవేళ స్టడీ సర్టిఫికేట్లు పెట్టలేదనుకోండి మిమ్మల్ని నాన్ లోకల్ కింద ట్రీట్ చేస్తామని చెప్పారు. ఇఫ్ ఎనీ ఆఫ్ ద సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ నోటెడ్ ఇన్ ద అబౌట్ టేబుల్ హ్యావ్ నాట్ ఎన్క్లోజ్డ్ ద బై క్యాండిడేట్ ద అప్లికేషన్ విల్ బీ సమ్మర్లీ రిజెక్టెడ్. సో పైన తెలిపినటువంటి సర్టిఫికేట్లన్నీ కూడా కంపల్సరీగా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మీ అప్లికేషన్ జత చేసి పంపించాల్సి ఉంటుంది. ఏ ఒక్కటి అటెస్టెడ్ లేకపోయినా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజిస్టర్ చేస్తామని చెప్పి ఇచ్చారు. సో చాలా జాగ్రత్తగా మీరు ఒకటికి 2 సార్లు చూసుకొని మీరు అప్లై చేసి పంపించండి. సో చివరి తేదీ వచ్చేసి మనకి 7/6/2021. కేవలం మనకు 3 రోజులు మాత్రమే టైం ఉంది. సో మీరు తొందరగా మీరు ఏవైనా సర్టిఫికేట్ లేకపోతే తెచ్చుకొని మీ యొక్క డీడీ తీసి అప్లికేషన్తో ఫిలప్ చేసి పంపించండి. ఇక సెలక్షన్ ప్రాసెస్, receipt of applications, scrutiny of applications, display of provisional merit list with 60% of aggregating on the total merit. Okay, an exam will be conducted to know the computer skills of the candidates and a maximum 0 to 15 marks will be allocated basing on the test of result. Later, interviews will be conducted to the candidates whom were being stood on the top basing on their merit including the computer skills marks. They will be awarded maximum 0 to 20 marks during the interview. Rule of reservations will be followed as per rule number 22 Andhra Pradesh State Subordinate Services. సో రిక్రూట్మెంట్ షెడ్యూల్ సో మనకి చివరి తేదీ 7/6/2021. థ్యాంక్ యూ అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఇక రెమ్యునరేషన్ చూసినట్లయితే ద రెమ్యునరేషన్ విల్ బీ పెయిడ్ యాజ్ షోన్ అగైనెస్ట్ ఈచ్ కేటగిరీ ఇన్ ద అబౌట్ టేబుల్. ఓకేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇక్కడ చూడొచ్చు మనము. సో రోస్టర్ కేటగిరీ ఇచ్చారు. ఓసీ పిహెచ్ ఉమెన్ ఆర్థోపెడికల్ 1 ఇచ్చారు, ఓసీ ఉమెన్ 1 ఇచ్చారు, ఓసీ జనరల్ 2 ఇచ్చారు, ఎస్సీ జనరల్ 1 ఇచ్చారు, ఎస్టీ జనరల్ 1 ఇచ్చారు, బీసీబీ ఉమెన్కి 1 పోస్ట్. టోటల్గా మనకి 7 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో చివరి తేదీ మనకి 7/6/2021. ఆరోగ్య మిత్ర కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోస్టులు ఇవి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.